పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిరసనలు రోజుకు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ నెల 9న ఫైనల్ యాక్షన్ ప్రారంభిస్తామని జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పాక్ సర్కార్కు అల్టిమేటం ఇచ్చింది. తమ నిరసనలో భాగం కావాలని పీఓకే ప్రజలు ప్రవాస కశ్మీరీలకు పిలుపునిచ్చింది. ఆ రోజున పీఓకేలో పర్యటించాలని ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఐరాసా ప్రతినిధులు అంతర్జాతీయ మీడియా, మానవ హక్కుల సంఘాలను ఆహ్వానించింది. ఆ డెడ్లైన్ గడువు వరకు క్రమశిక్షణతో వ్యవహరించాలని తన మద్దతుదారులను కోరింది. పాక్ ప్రభుత్వం అణచివేతలు, పౌరుల హత్యల్ని అంతర్జాతీయ సమాజం గమనించాలంటూ జేఏఏసీ అభ్యర్థించింది. నిరసనలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించింది. సమాచార వ్యవస్థను పునరుద్ధరించాలని, ఆహారం, మందుల సరఫరాను అడ్డుకోవద్దని, నిర్బంధంలో ఉన్న తమ నాయకులకు విడిచిపెట్టాలని, 38 పాయింట్ల ఒప్పందాన్ని అమలు చేయాలంటూ జేఏఏసీ డిమాండ్ చేస్తోంది. ప్రజల డిమాండ్లకు తూటాలతో స్పందిస్తే తమకితర మార్గాలు ఉన్నాయంటూ పాక్ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరించింది. జేఏఏసీ నేతలు సర్దార్ అమన్ ఖాన్ మాట్లాడినట్లు ఉన్న ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తమకు భారత సహాయం కావాలి, ఆహార పదార్థాలు, నిత్యావసరాల కొరత ఉంది, మానవతా సాయం అందించండి అని ఆయన కోరినట్లు ఆ వీడియోలో ఉంది. నిరసనలను కఠినంగా అణిచివేస్తున్న పాక్ ఆర్థిక దిగ్బంధనాన్ని విధించిందని ఆరోపించింది. పరిస్థితులు మరింత దిగజారితే పౌరులు భారత్కొచ్చేందుకు వీలుగా నియంత్రణ రేఖ వెంట సరిహద్దును తెరవాలంటూ అమన్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. గత కొన్ని రోజులుగా పీఓకేలో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆందోళనకు మద్దతిస్తున్న జేఏఏసీ పాక్ని ప్రభుత్వం ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద నిషేధించింది. ఈ కమిటీకి చెందిన 600 మంది నాయకులు, కార్యకర్తలను భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. నిరసనకారులను అణిచివేయటానికి పీఓకేలకు వెళ్తున్న నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు, అత్యవసర మందులను ప్రభుత్వం అడ్డుకుంది.